రండి బాబు రండి, గొప్ప అవకాశవాద రాజకీయ డ్రామా చూసి తరించండి. గంగ చంద్రముఖిలా ఎలా మారిందో, ఢిల్లీ వీధుల్లో అర్ధరాత్రి ఏం జరిగిందో, పాచిపోయిన లడ్డూలు తింటూ చూసి పరవశించండి. టీడీపీ, జనసేన, బీజేపీ మల్లోపారి చేతులు కలిపి అలైబలై చేసుకున్నాయి. చంద్రబాబు, పవన్, అమిత్ షా ముగ్గురు కలిసి నీకు నేను నాకు నువ్వు అని పాటలు పాడుకున్నారు. గవాళ్ళ పొత్తు గురించి గా వైసీపీ లీడర్లు మస్తు సెటైర్లు వేస్తున్నారు. ఆల్రెడీ అంబటి రాంబాబు అందుకున్నాడు. సార్ మళ్ళా ముగ్గురు దోస్తులైండ్లు. ఈ పొత్తులో ఉన్న ముగ్గురు కొట్టుకున్నారు, తిట్టుకున్నారు, రాళ్ళు వేసుకున్నారు, బెలూన్లు ఎగరేసుకున్నారు, పాచి లడ్డూలు అన్నారు. జగన్మోహన్ రెడ్డి గారిని చూసేటప్పుడు అందరూ ఏమైపోయారు. అసలు చంద్రబాబు బీజేపీ పొత్తు కోసం ఎందుకట్లా పట్టుబడుతున్నాడు సార్? ఇంకా చాలా చిత్రమైన విషయం ఏంటంటే నాకు అనిపించేది, చాలా మంది కుర్రోళ్ళకి తెలియదు. ఏంది సార్ అది? చక్రం తిప్పాడు సెంటర్లో అని. ఏం తిప్పాడు చక్రం ఇవాళ సెంటర్లో? చక్రాలు పాతబడ్డాయేమో, చాలా రోజులైతున్నది కదా, చక్రాలకు జంగొచ్చుంటది. నాకు అర్థం కాల. 3 రోజులైందో 4 రోజులైందో వెళ్ళి 3 రోజులైతేంది 4 రోజులైతేంది, పోయిన పని అయిందా లేదా? మోడీ ఇంటి ముందు కూడా కాదు, అమిత్ షా ఇంటి ముందు పడిగాపులు కాశాడు. అమిత్ షా కాళ్ళ మీద పడ్డారు ఇద్దరా? ఎవరా ఇద్దరు? దత్తపుత్రుడు, దత్త తండ్రి ఇద్దరు. చక్రాలు తిప్పిన చంద్రబాబు కాళ్ళ మీద పడే పరిస్థితి వచ్చింది. ఇదేం కర్మ సార్ ఆయనకు? చంద్రబాబు నాయుడు అందితే జుట్టు, అందకపోతే కాళ్ళు. ఇంతకన్నా పచ్చి ఉదాహరణ కావాలా? మీరు సామెతలు చెప్తారు, చంద్రబాబు ఏమో రాష్ట్రం కోసం అని అంటాడు. అగో అక్కడ వెల్లంపల్లి ఉన్నాడు. సార్ మీరేమంటారు? 2009 ఎన్నికల ముందు మోడీని నాకు తెలిసి ఈ భారతదేశంలో చంద్రబాబు తిట్టినట్టు ఎవరు తిట్టల. భారతదేశంలోనే కాదు, మొత్తం ఆసియా ఖండంలోనే ఎవ్వరూ ఇంకో లీడర్ను ఆ తీరుగా తిట్టుండరు. అమిత్ షాని తిరుపతి వస్తే చెప్పులు వేయించాడు, నల్ల బెలూన్స్ వేయించాడు. ప్రధానమంత్రి ఏపీకి వస్తే ఏ ముఖం పెట్టుకొని వస్తున్నావు అని కూడా తిట్టిండు. గతంలో ఈ రాష్ట్రాన్ని మోసం చేసింది భారతీయ జనతా పార్టీ అని చెప్పి చంద్రబాబు చెప్పాడు కదా. మామూలు తిట్లు కావు, తిట్టిన తిట్లు తిట్టకుండా తిట్టిండు సార్. అదే విధంగా పవన్ కళ్యాణ్ కూడా పాచిపోయిన లడ్డూలు ఇచ్చాడని చెప్పి చెప్పాడు కదా. మాకిప్పుడు ఆ లడ్డూలే కావాలని అంటున్నారు. అమిత్ షా కాళ్ళు, నడ్డా కాళ్ళు పట్టుకొని పొత్తులు పెట్టుకుని ప్రయత్నం చేస్తున్నారు. ఏదో వాళ్ళ తిప్పలేవో వాళ్ళు పడుతున్నారు. చంద్రబాబు అనేవాడు ఒక వ్యక్తేనా? ఏంది సార్ అట్లంటారు? ఆయన మీకు మనిషి లెక్క అవుపిస్తలేడా? ఏదైనా ఉంటే ఒక స్టాండ్ మీద ఉండాలి. ఏదైనా ఉంటే గనక జనసేన బీజేపీతోని అండర్స్టాండింగ్ ఉన్నది కాబట్టి ఇంకా స్టాండ్ ఎందుకు సార్? అందితే చుట్టూ, లేకపోతే కాళ్ళు పట్టుకునే రకం చంద్రబాబు నాయుడు. అదే మరి చంద్రబాబు రాజనీతి అపర చాణక్యం, రాజకీయ ఎత్తుగడ అని రేపటి నుంచి ఎల్లో మీడియాలో దుమ్ము లేపుతారు చూడుర్రి.